అందరికీ వందనాలు. ఈ వీడియోని మీ క్రిస్టియన్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు మీకు నిర్గమాకాండం గురించి చెప్పాలి అనుకుంటున్నాను. నిర్గమము అను మాటకు అర్థం దాటిపోవుట, కాండము అను మాటకు అర్థం భాగము అని. నిర్గమాకాండము దాటిపోయిన భాగము అని అర్థం. ఈ నిర్గమాకాండాన్ని 2 భాగాలుగా చేశారు. మొదటి భాగంలో మొదటి అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు మోషే యొక్క జీవిత చరిత్ర గురించి చెప్పబడతాయి. 4వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు మోషే యొక్క యాజకత్వం గురించి చెప్పబడతాయి. 2వ భాగంలో 19వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం గురించి చెప్పబడతాయి. 25వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు ప్రత్యక్ష గుడారాల గురించి చెప్పబడతాయి. ఈ పుస్తకాన్ని క్రీస్తు పూర్వము 1405 నుంచి 1445 ఈ కాలంలో ఈ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి మోషే గారు. ఆమేన్.